ఎఫ్బీఐ వాంటెడ్ జాబితాలో ఓ పంజాబీ పోలీస్ ఆఫీసర్ పేరు ఉండటం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆపరేషన్ హార్డ్ బాల్ పేరుతో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన అమెరికా మొత్తం 37 మంది భారతీయ నేరస్తులను చేరుస్తూ ఓ వాంటెడ్ లిస్ట్ విడుదల చేసింది. ఈ జాబితాలో పంజాబీ పోలీస్ అధికారి గురీందర్ జీత్ సింగ్ నాగ్రా పేరు కూడా ఉంది. ఈయన ఓ వ్యక్తి నుంచి $4 లక్షల వసూలు చేసినట్లు ఎఫ్బీఐ ఆరోపించడం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఇండియా నుంచి నేరాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకునే క్రమంలో సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు అమెరికా అధికారులు. మొత్తం 37 మంది నేరస్తులను గుర్తించి ఓ లిస్టు విడుదల చేశారు. దీనిలో గ్యాంగ్స్టర్లు లారెన్స్ బిష్నోయ్, భగవాన్ పురియాతో పాటు పోలీస్ అధికారి గురీందర్ జీత్ సింగ్ నాగ్రా పేరు కూడా ఉండటం ఇప్పుడు ప్రకంపనలు రేపుతోంది. ఓ మర్డర్ కేసులో పోలీస్ ఆఫీసర్ గురీందర్ జీత్ సింగ్ అమెరికాలోని ఓ బాధిత కుటుంబం నుంచి సుమారు $4 లక్షల వసూలు చేసినట్లు ఎఫ్బీఐ ఆరోపించింది. లాస్ ఏంజల్స్లో జరిగిన మీడియా సమావేశంలో యుఎస్ అటార్నీ ఫస్ట్ అసిస్టెంట్ బిల్ ఎస్సేలీ ఈ విషయాన్ని తెలిపారు. జగ్గు భగవాన్ పురి క్రిమినల్ సిండికేట్ కేసులో ఓ పంజాబ్ పోలీస్ అధికారి బెదిరింపు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపించారు. అమెరికాలో ఉన్న బాధిత కుటుంబం నుంచి ఆ ఆఫీసర్ $4 లక్షల డిమాండ్ చేశాడని, ఇవ్వకుంటే భారత్లో ఉన్న కుటుంబంపై మర్డర్ కేసు పెడతారని బెదిరించారని ఎఫ్బీఐ చెబుతోంది. ప్రస్తుతం ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గురీందర్ జీత్ సింగ్ నాగ్రాను విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు.